శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేవాడు కనుక ధర్మరాజు గారు ఆయనని అవమానించాలి, ఘోషయాత్ర చెయ్యాలి అని దుర్యోధనుడు సంకల్పం చేసినప్పటికీ ధర్మరాజు గారి సమక్షంలో దుర్యోధనుడే అవమానింపబడి ధర్మరాజు గారి యొక్క ప్రమేయంతో విడిపింపబడి తిరుగు ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఎంత పెద్ద సైన్యంతో వచ్చాడో ఆ సైన్యం అంతా చెల్లాచెదరైపోయి ఉంటే ఆ సైన్యాన్ని సమకూర్చుకుని హస్తినాపురం వైపుకి ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ హస్తినాపురం వైపుగా బయలుదేరి వెడుతున్నప్పుడు ఆయన చిత్తమునకు శాంతి లేదు. ఎందుచేతనంటే తాను అనుకున్నదొకటి, జరిగినదొకటి. కాస్త సమతలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఒకటి చూసుకొని అక్కడ కొన్ని కుటీరములను నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటీరం లోపలి భాగంలో ఉన్నటువంటి శయన మందిరంలో పడుకుని ఉన్నాడు. ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఈలోగా కర్ణుడు వచ్చాడు. వచ్చి ఎప్పటి కర్ణుడు? ఆ రోజున చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో తట్టుకోలేక రణభూమిని విడిచిపెట్టి వికర్ణుని యొక్క రథాన్ని అధిరోహించి యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో నిర్మించుకున్న కుటీరంలో లోపల ఉన్నటువంటి శయనాగారంలో పడుకున్న సందర్భంలో పునఃప్రవేశం చేశాడు. చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి రాచ సంబంధమైనటువంటి మర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడితో అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు కాబట్టి అంత పరివారంతో తాను వచ్చేశాడు, కానీ వికర్ణుడి రథం మీద యుద్ధభూమిని విడిచిపెట్టి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నాడు అనుకుంటున్నాడు. అనుకుని అన్నాడు, మనుజవరేణ్య చూడనతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గుని పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపలంచనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునిమాడి గెలిచితి విభూతి ఎలర్పగ నీవు తమ్ములు. ఓ దుర్యోధన మహారాజా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషం! మనుజవరేణ్య, అందరిలోకి చాలా ఉత్తమమైనటువంటి వాడా, చూడనతిమానుషమమ్మి కయ్యమెందు కల్గుని. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడైనా చూశామా? ఎంత గొప్ప యుద్ధం! ఆ చిత్రసేనుడు, ఆ గంధర్వులు అంతమంది కలిసి అన్ని రకాలుగా యుద్ధం చేశారు. పైగా వాళ్ళు పటు విక్రమాన్వితులు, విశేషమైనటువంటి విక్రమం ఉన్నవారు, దానికి తోడు క్రోధ నిబద్ధులు, విశేషమైన కోపం ఉన్నవారు, కామరూపులన్, కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి సమర్థత కలిగిన వారు. అటువంటి లక్షణములు ఉన్నటువంటి ఆ గంధర్వ సైన్యాలన్నిటినీ కూడా ఖచర సింహులన్, ఆకాశంలో తిరిగేటటువంటి లక్షణం ఉన్నవారు,
అటువంటి వాళ్ళని నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఓడించారయ్యా. ఎంత గొప్ప యుద్ధం, ఎంత గొప్ప విశేషం దుర్యోధన. అప్పుడు నీవు చూడగ అనంతములై ఖచరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్ వడినన్ను నేను కుప్పలు కూలనేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించె సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. ఆయన అన్నాడు, నేను కూడా యుద్ధం చేశాను. అబ్బో ఎంతమందిని తెగటార్చాను గంధర్వుల్ని, చాలామంది పడిపోయారు నా చేతిలో. కానీ కోట్లకి కోట్లుగా గంధర్వులు బయలుదేరి వచ్చేసి నా రథాన్నంతటినీ ముక్కలు చేసేశారు. అటువంటప్పుడు నాకు సహాయంగా మన సైన్యం కూడి రాలేదు, ఒక్కడినైపోయాను. చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, ఇక రథం కూడా లేదు. అప్పుడు యుద్ధం చేయడం సాధ్యం కాదు కాబట్టి యుద్ధభూమిని విడిచిపెట్టేసి వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాను. కాబట్టి నేను లేను అంటే దుర్యోధనుడు ఆలోచించాడు, ఓహో ఇతను యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతను లేడు యుద్ధభూమిలో. పైగా అనుకుంటున్నాడు, నేను నా తమ్ముళ్ళు గెలిచి తిరిగి వస్తున్నాం అనుకుంటున్నాడు. అనుకుని మాట్లాడుతున్నాడు, ఇతనికి అసలు రహస్యం తెలియదు అనుకుని. ఆయన అన్నాడు, కాదయ్యా నువ్వు అనుకున్నట్లు జరగలేదు, నేను కూడా యుద్ధానికి వెళ్ళాను నా తమ్ముళ్లతోటి సైన్యంతో. కానీ చిత్రసేనుడు అతని యొక్క బలగము ప్రదర్శించినటువంటి పరాక్రమ విశేషం ముందు మేము నిలబడలేకపోయాం. మమ్మల్ని ఓడించి బంధీకృతుల్ని చేసి నా భార్యలు కుమారులతో కలిపి ఆకాశ మార్గానికి ఎత్తుకుపోయి నన్ను ఇంద్రుడి దగ్గరికి తీసుకుపోతుంటే ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ అర్జున భీమ నకుల సహదేవులు నలుగురు కూడా బయలుదేరి వచ్చి చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు గంధర్వులతోటి. ఆ చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో విడిచిపెట్టిన బాణ పరంపరలన్నిటినీ కూడా తన యొక్క బాణశక్తి చేత అణిచి అర్జునుడు ఆ చిత్రసేనుడిని ఓడించి నన్ను తీసుకెళ్ళి ధర్మరాజు గారి ముందు నించోబెట్టారు. ధర్మరాజు గారు చేసినటువంటి ప్రార్థన వల్ల, మహానుభావుడైనటువంటి ధర్మరాజు అభ్యర్థించడం వల్ల నన్ను విడిచిపెట్టాడయ్యా గంధర్వుడు. ఆ తర్వాత నన్ను ఇంకెప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చెయ్యవద్దు, వెళ్ళిపో అని ధర్మరాజు ఆజ్ఞాపించి పంపించాడు. నేను తిరిగి వచ్చాను. నీతో నేను ఒక్క మాట చెప్పనా కర్ణ, నన్ను బంధీకృతుడిని చేసి చిత్రసేనుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు వచ్చి చిత్రసేనుడిని ఓడించి ధర్మరాజు గారు ఇతన్ని తీసుకురమ్మంటున్నారు, ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ధర్మరాజు గారి దగ్గరికి తీసుకురండి అంటే అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రసేనుడు నన్ను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెడుతున్నప్పుడు నా మనసులో కలిగిన భావం ఏమిటో నీకు చెప్తాను విను. కడు లజ్జయు దైన్యంబును నడరి ముసుగువడగా నాకు ఆత్మగతమునన్ బుడమి వివరంబు లేదే అడిగెదనన్నట్టిదయ్యా. అప్పుడు కర్ణ నాకు ఆ అర్జునుడు గెలిచి తీసుకెడుతున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? అయ్యయ్యో ఎంత సిగ్గుతో కూడుకున్న పని అయిపోయిందిరా, ఆఖరికి ఎవరి ముందు నేను అట్టహాసంగా ప్రవర్తించాలనుకున్నానో వాళ్లే నన్ను రక్షించి తీసుకెడుతున్నారు ధర్మరాజు దగ్గరికి అని సిగ్గులో నేను మునిగిపోయానయ్యా. మునిగిపోయి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఎవరికీ కనపడకుండా దాక్కోవడానికి ఈ భూమిలో ఒక పెద్ద బెజ్జ ఉంటే ఎంత బాగుండేది, నేను అందులో దూరిపోయి ఉండేవాడిని అనిపించింది. అంత సిగ్గుపడిపోయాను. అక్కట ఆ మహారణమునందు వియచ్చర కోటితోడ వేరొక్కున బోరి ఏను మృతినొందగనేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవపదంబునందుదున్ మిక్కిలి అయిన కీర్తియును మెదిరియందు వెలుంగు నిత్యమై. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, అసలు ఆ భయంకరమైనటువంటి సంగ్రామ క్షేత్రంలో ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నేను వాళ్ళ చేతిలో మరణించి ఉంటే నాకు రెండు దక్కి ఉండేది. ఒకటి, యుద్ధం చేస్తూ చచ్చిపోయాను కాబట్టి వీరస్వర్గాన్ని అలంకరించి ఉండేవాడిని ఈ పాటికి. రెండు, అడ్డొచ్చిన గంధర్వులతో పోరాటం చేసి దుర్యోధనుడు మరణించాడనేటటువంటి కీర్తిని పొంది ఉండేవాడిని. నాకిప్పుడు ఆ కీర్తి లేదు, వీరస్వర్గము లేదు. బతికున్నానో చచ్చిపోయానో నాకే తెలియదు. చచ్చి బతుకుతూ ధర్మరాజు చేత విడిపింపబడి తిరుగుతున్నాను. కాబట్టి ఇది ఏమి జీవితమయ్యా, నాకు చాలా బాధగా ఉంది, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, నాకు ఇంకా ఐశ్వర్యం మీద కానీ రాజ్యం మీద కానీ ధనం మీద కానీ వ్యామోహం లేదు. అంతటి అభిమానధనుడు,
తన విషయానికి వచ్చేటప్పటికీ అంత అభిమానం ఉన్నవాడు ఇతరుల అభిమానం కూడా అలాగే ఉంటుంది అని మాత్రం ఆలోచించాడు. అక్కడ వచ్చింది ధర్మలోకం. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రాయోపవేశం చేస్తాను. గర్భాసనం మీద కూర్చుని నేను ఏమీ ఆహారం తీసుకోకుండా నా శరీరం పడిపోయేంత పర్యంతము నా యొక్క మనస్సుని ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆత్మయందు ప్రవేశపెట్టి నేను ఆ చిత్తుని అనుభవిస్తూ ఉండిపోతాను. అలా ఉండిపోగా ఎప్పుడో పోషణ లేక ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు కలిసిపోతాను, స్వర్గాన్ని అలంకరిస్తాను. కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నేను నిశ్చయం చేసుకున్నాను. పాండవులు పెట్టినటువంటి భిక్ష అయినటువంటి ఈ శరీరంతో మాత్రం నేను ఉండను అని తన నిర్ణయాన్ని ప్రకటించి దుశ్శాసనుణ్ణి పిలిచి, ఒరే నాయనా తమ్ముడా, నువ్వు నా మాట వినేటటువంటి వాడివి, నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను. ఇక నుంచి కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు నీకు అనుమాయులుగా ఉంటారు. నువ్వు యథేచ్ఛగా రాజ్యం చేసి అందరి యొక్క సుఖాన్ని అపేక్షించు. ఇక నేను రాజుగా ఉండదలుచుకోలేదు, అందుకు నీకు ఇప్పుడే ఈ ముహూర్తంలోనే పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఆ దుశ్శాసనుడు వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పకూలిపోయి దుర్యోధనుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి భోరును ఏడుస్తూ తన కన్నీటితో దుర్యోధనుడి యొక్క కాళ్ళు కడిగినంత పనిచేసి, అన్నయ్య ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో, సముద్రములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ అఖండ భూమండలాన్ని నువ్వే పరిపాలన చెయ్యాలి తప్ప నీ వంటి సమర్థుడు చెయ్యనటువంటి దాన్ని నేను ఎలా చెయ్యగలను, కాబట్టి నువ్వే పరిపాలన చెయ్యవలసింది, నేను ఈ రాజ్యాన్ని ఏలుకోను అన్నాడు. అంటే కర్ణుడు గబగబా జోక్యం చేసుకుని అన్నాడు, ఏమైనా బాగుందా, ఇది గౌరవంతో కూడుకున్న విశేషమా? ఇవి దుర్యోధనుడు ఏడవడం ఏమిటి, దుశ్శాసనుడు ఏడవడం ఏమిటి, ఆయన శరీరం విడిచిపెట్టడం ఏమిటి, దుశ్శాసనుడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి, ఈ మాటలు ఏమీ బాగులేదు. ఒక అల్ప మనుజుక్రియ సొమకులోత్తమ నీకు ఎట్లు మహనీయ సుఖ ప్రకృతియగు నిజ శరీరం బకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్, విహితము కానటువంటి బుద్ధితో నిర్ణయం చేసుకుని కేవలము భోగములు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి మాత్రమే యోగ్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెడతావా? అంటే అన్ని సుఖాలు, అన్ని భోగాలు అనుభవించవలసినటువంటి వాడివి బలవంతంగా మరణించవలసినటువంటి అవసరం నీకేమిటి? కాబట్టి అలా నువ్వు చేయడానికి వీల్లేదు అని ఆయన అన్నాడు. నువ్వు అలా మరణిస్తాను అనేటటువంటి మాట అంటే మాకు విశేషమైనటువంటి దుఃఖం కలుగుతోంది. నువ్వు లేనినాడు నేను కానీ, శకుని కానీ, ఈ మిగిలినటువంటి నీ సోదరులు కానీ ఎలా సంతోషంగా ఉంటాం? అందుకని నువ్వు సశరీరుడవై నీ ప్రతిజ్ఞ విరమించి మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చి అఖండ భూమండలాన్ని ఏలుకో. ఇక పాండవులు నిన్ను విడిపించిన విశేషం అంటావా? నువ్వు ధర్మాన్ని స్థూలంగా ఆలోచించావు, ధర్మాన్ని సూక్ష్మంగా ఆలోచించలేదు. స్థూలంగా ఆలోచిస్తే ధర్మం ఒకలా కనపడుతుంది, సూక్ష్మంగా ఆలోచిస్తే ఒకలా కనపడుతుంది. అది కర్ణుడి యొక్క బుద్ధి అంటే. అందుకే లోకంలో సామాన్యుడు చెడిపోతే పర్వాలేదు, ఎందుకంటే అతను తప్పుగా వాదిస్తున్నాడని తెలిసిపోతుంది. పండితుడు చెడిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన తన పాండితీ ప్రకర్షణ అంతటినీ కూడా తాను వాదించేదాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశాడనుకోండి, అది చూడ్డానికి నిజంగా సత్యంలా కనపడుతుంది. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. జ్ఞాన కలుడికి శారదా కటాక్షం అబ్బితే వాడు శాస్త్ర పాండిత్యాన్ని ఎంత వక్రంగా ప్రమాణంగా చూపించి తన కార్యాల్ని నిర్వహించుకోవడానికి స్వార్థంతో ప్రవర్తిస్తాడో అలా కర్ణుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని వక్రంగా అన్వయం చేసి మాట్లాడాడు. ఆయన అన్నాడు, పాండవులు నిన్ను విడిపించారని కదూ నువ్వు బాధపడి శరీరం విడిచిపెడతానంటున్నావు. నేను నీతో 2 విషయాలు చెప్తాను చూడు. పాండవులు ఎవరు? నీ రాజ్యంలో పౌరులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళకి, వాళ్ళు నీ రాజ్యంలో పౌరులుగా ఉన్నారు. పైగా నువ్వు పరమధర్మమూర్తివి కనుక, ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సమర్థుడవై ఉన్నావు కనుక అరణ్యంలో కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. కాబట్టి పరమ ప్రశాంతంగా అరణ్యవాసం చేయగలుగుతున్నారు. అలా అరణ్యవాసం చేస్తున్నటువంటి పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? ప్రభువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. అందుకని వాళ్ళు పౌరులుగా ఏం చేశారు? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు, రాజును ఆదుకోవాలి కనుక.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళేదో చేస్తే నువ్వు బతికానంటావేంటి? రెండు. ఇంకొక మాట చెప్తాను. పాండవులు నీకు ఇప్పటికీ దాసులే. ఓడిపోయారుగా మాయాద్యూతంలో. ఓడిపోయినటువంటి కారణం చేత వాళ్ళు నీకు దాసులు. ఇది అబద్ధం. ఎందుకని? వాళ్ళ దాస్యాల్ని ఆయుధాలతో సహా ధృతరాష్ట్ర మహారాజు విడిపించుతూ ద్రౌపదీదేవికి వరాలిచ్చిన ఘట్టాన్ని మీరు సభాపర్వంలో విన్నారు. కాబట్టి వాళ్ళు దాసులు కారు, వాళ్ళు నీ దాసులు. కాబట్టి నీ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టేయవలసి ఉంటుంది నిన్ను రక్షించడానికి. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు వెళ్ళారు, నిన్ను విడిపించారు. ప్రభువుని రాజ్యంలో ఉన్న ఏ పౌరుడు ఉపకారం చేయడు, ఏ దాసుడు అలా ప్రవర్తించడు. కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారంటామే. ఏమిటి కడుపులో కినుకంటే అర్జునుడు చిత్రసేనుణ్ణి ఓడించాడన్న మాట తాను తట్టుకోలేడు. తాను ఓడించలేక వెళ్ళిపోయాడు, నిలబడి అర్జునుడు ఓడించాడు. ఈ మాట ఆయనకి జీర్ణం కాదు. అందుకని దాన్ని వేరొక రకంగా అన్వయం చేశాడు. అన్వయం చేసి కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారని, అందుకని నువ్వు శరీరంతో ఉండకూడదని నువ్వు మాట్లాడడం తప్పు. నువ్వు చక్కగా సంతోషంగా సుఖాలు అనుభవించడానికి యోగ్యుడివి. కాబట్టి తిరిగి హస్తినాపురానికి వచ్చేసేయి అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఒక్కనాటికి తిరిగి రాదు, అది నా వల్ల జరిగే పని కాదు. ఇంత బ్రతికి ఇంత డాంబికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎవరిని అవమానించడానికి వెళ్ళానో వాళ్ళ ముందే అవమానింపబడి వాళ్ళ వలన బ్రతుకు కలిగి తిరిగి వచ్చి బ్రతకనా? ఒక్కనాటికి బ్రతకన, ప్రాయోపవేశం చేసి తీరుతానన్నాడు. అప్పుడు శకుని జోక్యం చేసుకుని అన్నాడు, నాకు ఈ కర్ణుడు చెప్పినటువంటి మాటలో ఏమీ అబద్ధం కనపట్టలేదు, యథార్థమే మాట్లాడాడు. దానికి తోడు నేను ఒకటి చెప్తాను చూడు. కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుగ చేసి నే పొడమి రాజ్యము సర్వముంతగా బుచ్చి ఇచ్చిన ఇమ్ములం కొడవక నేరక దీని నిచ్చట కూలదన్ని శరీరమున్ విడుతుగాకని నిశ్చయించద వెర్రివైతే నరేశ్వర. ఏమిటి దుర్యోధన నీ వెర్రి? నేను రాజ్యం చెయ్యను, శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం అంతా దుశ్శాసనుడికి ఇస్తాను, పోతే పోనీ పాండవులకి అంటావేమిటి? నీదా ఈ రాజ్యం? నువ్వు గెలుచుకున్నావా? నువ్వేమైనా యుద్ధం చేసావా? పాండవుల్ని ఓడించి నువ్వు సంపాదించలేదు రాజ్యాన్ని. అఖండ భూమండలం పాండవులు. వాళ్ళని బుద్ధిబలంతో ఓడించాను, భుజబలంతో నువ్వు ఓడించలేదు. నువ్వు యుద్ధంలో పాండవుల్ని ఓడించి భూమిని అంతటినీ ఆక్రమించి ఉంటే నీ ఇష్టం. వాళ్ళ చేతుల్లో నేను రక్షింపబడ్డాను కాబట్టి నీ శరీరం వదిలేస్తాను, ఈ భూమండలాన్ని వదిలేస్తాననొచ్చు. ఈ భూమండలం నువ్వు గెలిస్తే వచ్చింది కాదు, నా బుద్ధిబలంతో గెలిచి నీకు ఇచ్చాను, కపటద్యూతంలో గెలిచాను. కాబట్టి మోసం చేసి నేను సంపాదించింది, నేను సంపాదించిన భూమిని నీ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వెవరివి దుశ్శాసనుడికి ఇవ్వడానికి? దుశ్శాసనుడికి ఇమ్మని నేను గెలవలేదు, నువ్వు పరిపాలన చెయ్యాలని గెలిచాను. కాబట్టి ఈ రాజ్యానికి అంతటికీ నువ్వే పరిపాలకుడు. కాదంటావా? ఒక్క మట్టి మాత్రం మంచి మాట చెప్పాడు. కాదంటావా? పాండవులు నన్ను గెలిపించారంటావా? పాండవులు గంధర్వుల్ని గెలిచి నన్ను విడిపించారంటావా? కృతజ్ఞతాబుద్ధిగా మార్చుకోదా. నేను వాళ్ళకి కృతజ్ఞుడనై ఉండాలి కదా, వాళ్ళు నాకు ఉపకారం చేశారు కదా అన్న భావన నీ ఎందు నిజంగా పాదుకున్నది నిజమైతే నువ్వు వేరొక పని చెయ్యాలి. కానీ నువ్వు ఏ పని కృతజ్ఞతతో చెయ్యాలో దాన్ని చెయ్యట్లేదు. పాండవులనప్పుడు మర్యాదతో గౌరవించాలి, ఆ పని చేయట్లేదు. పోనీ వాళ్ళని గౌరవించట్లేదు కదా అని కాలం కర్మం కలిసి వచ్చే వరకు ఆగుతావా? ఆగట్లేదు. మధ్యలో ఏదో నీ సొత్తు అయినట్టు రాజ్యాన్ని దుశ్శాసనుడికి ఇచ్చి శరీరం విడిచిపెడతానంటావేంటి? ఇలాంటి వెర్రి ఆలోచనలు నీకు రావడానికి నీకేం పిచ్చెక్కిందా అని అడిగాడు. వెర్రివైతివా? నీకు పిచ్చెక్కిందా? నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఒకటి పిరిగితనము, ఏమరుటయు, ఉరువతనము, మెత్తబాటును, కావ్యంబునె తెరంగు నీరిమియు, విషయంబుల కూరుటయును కలుగు పతికి ఉండదు సిరి తొలగిపో. ఓ మహారాజా, మతిమరుపు ఎక్కువైపోవడం, తాను ఏం చెయ్యాలనుకున్నాడో ఏం చేద్దామనుకుంటున్నాడో ఈ విషయాలు సరిగ్గా జ్ఞాపకంలో ఉండకపోవడం, ధారణాశక్తి నశించినటువంటి కారణం చేత, మనసు చాలా పిరికితనాన్ని పొందేసినటువంటి కారణం చేత. రెండవది ప్రమత్తత. ప్రమత్తత అంటే నన్ను ఎవడేం చేయగలడు
అని నిర్లక్ష్య భావనతో ప్రవర్తించి అసలు జాగ్రత్తగా ఉండడం, పరాకుగా ఆలోచించడం అనేటటువంటివి మనిషి యొక్క స్వభావంలో పోవడం చేత, మనస్సులో వికారాలు జనించడం చేత, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయి ఆలోచనలు చచ్చిపోవడం చేత, పెద్దల దగ్గర విషయాల్ని వినడం అనేటటువంటిది అలవాటు లేకుండా తనకి తానే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు పడిపోయిన కారణం చేత ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు ఈ పై వికారాలలో ఏదో ఒక వికారాన్ని పొంది నిర్ణయం చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. కౌరవనాథ, నీకు ఉపకారము చేసిరి పాండవేయుల వీరులయందు నెయ్యమును వేట్కయు నొప్పగా, నీవభీష్ట సత్కారము చేత యుక్తముగుగాక, ప్రియంపడనర్హమైనచో దారుణ శోకవన్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మవే. ఓయ్ పిచ్చివాడా, ఇప్పుడు పరితాపం పడి ఇప్పుడు శోకం పొందితే వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి? పాండవులు మహావీరులు, గంధర్వుల్ని గెలిచారు, చిత్రసేనుణ్ణి ఓడించారు. ఈ విషయం నీకు తెలీదా? పాండవులు అలా గెలవగలరు, వాళ్ళ దగ్గర అస్త్ర సంపద ఉన్నది. ఆ విషయం నీకు ఇప్పుడేనా తెలిసింది? ఇంతకుముందు తెలీదా? ఇంతకుముందు మీ నాన్న కూడా చెప్పాడుగా, అర్జునుడు చాలా గొప్పవాడిని బయలుదేరేటప్పుడు. మరి అర్జునుడు ఒకవేళ గంధర్వుల జోలికి వెళ్లకుండా మన జోలికి వచ్చినా మన పరిస్థితి ఇంతే కదా. అప్పుడు మరి పాండవుల యొక్క పరాక్రమం ఏమిటో నీకు ఇంతకు ముందు కూడా తెలుసు. ఇంతకు ముందు కూడా తెలిసినప్పుడు తెలియనట్టు ఇప్పుడే తెలిసి వచ్చినట్టు, నువ్వు ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు గెలవగలరన్నట్టు, వాళ్ళు గెలవడం నిన్ను విడిపించడం నీకు బాధ అయినట్టు, అది నీకు ఇప్పుడే తెలిసినట్టు. ఇంతకుముందు నీకు వాళ్ళ పౌరుష పరాక్రమాలు తెలియనట్టు ఇప్పుడు ఏడుస్తావే? ఆ బుద్ధి ముందు ఉండాలి బయలుదేరే ముందు. వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఎందుకు వాళ్ళ జోలి అని నువ్వు ఊరుకు నుండి ఉండవలసింది. నువ్వు అలా అనుకోలేదుగా. నన్నేం చేస్తారు, వాళ్ళు సత్యానికి కట్టుబడ్డారు, మా జోలికి రారని నేనంటే నువ్వు సయ్యన్నావు. ఇంకొకలా వచ్చింది ప్రమాదం. అప్పుడు వాళ్ళ పరాక్రమం అంతేగా. కాబట్టి ముందు మనకేం తెలుసో ఇప్పుడు అదే తెలిసింది. ఇప్పుడు కొత్తగా రాజ్యం వదిలేయడం ఎందుకు దానికి? ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలిస్తే అయ్యో నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, దానివల్ల భంగపాటు పొందాను అన్నది. నీ భంగపాటుకి కారణం ఏమిటో నీకు ముందే తెలుసు. పాండవులు ఉన్నారు, వాళ్ళది విశేషమైన పరాక్రమం అని తెలుసు. తెలిసి ఉన్నవాడివి వాళ్ళు ఉన్న చోలికి వెళ్ళవు. వాళ్ళు పరాక్రమవంతులని నిరూపణం అయింది. మనకి తెలిసి ఉన్నదే జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా తెలుసుకున్నట్టు బయలుదేరేమిటో, నేను శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం దుశ్శాసనుడికి ఇస్తానంటావేమిటి? కాబట్టి నీకేదో వికారం పుట్టింది అనుకుంటున్నాడు. నువ్వు సరిగా అసలు ఆలోచించడంలో తప్పు ఉంది. కృతముదలంచి చిత్తమున కిల్బిషమంతయునుజ్జగించి, సన్మతుల పృధాతనూజుల అమానుష తేజుల పిల్వపంచి, తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగా తగ నిమ్ము, నీకు ఈ క్షితివలయంబునన్ పరమకీర్తియు పుణ్యము కల్గు భూవరా. ఒకవేళ నిజంగా పాండవులు అమిత పరాక్రమవంతులన్న విషయం ఇప్పుడు నీకు తెలిసి దాని మీద స్థిరమైన నమ్మకం ఏర్పడిపోయిందనుకో, పాండవులు దుర్నిరీక్షులు, వాళ్ళని గెలవలేం. మనం ఎవరి చేతిలో ఓడిపోయామో వాళ్ళని పాండవులు గెలిచారు, కాబట్టి మనం గెలవలేం. ఆ విషయం తెలిసిపోయిందిగా. పాండవుల్ని నువ్వు గెలవగలిగిన వాడివైతే నువ్వు కూడా గంధర్వుల్ని గెలవాలి. నువ్వు గెలవలేకపోయావు, పాండవులు గెలిచారు అంటే పాండవులతో యుద్ధం నువ్వు చేయలేవు, తెలిసిపోయింది. పైగా నిన్ను పాండవులు గెలవగలరు. నిన్ను కట్టి తీసుకోపోతుంటే వాళ్ళు ఊరుకుంటే చాలు, రాజ్యం వాళ్ళు ఊరుకోలేదు, నిన్ను విడిపించారు. అంటే ఇప్పుడు ఏమిటి అర్థమవుతోంది? వాళ్ళకి చాలా పరాక్రమం ఉందని తెలిసి శత్రుత్వం పెట్టుకున్నవాడివి నువ్వు, తమకింత పరాక్రమం ఉందని తెలిసి మిత్రత్వం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ మంచివాళ్ళు, నువ్వా మంచివాడివి. నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు అంత పరాక్రమంతో ఉండి నీకు ఉపకారం చేశారంటే మిత్రత్వం కోరుకుంటున్నారా, బంధుత్వాన్ని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని నిలబెడితే ఇక యుద్ధం లేదు. కాబట్టి ఒక పని చేయి, నువ్వు కొత్తగా ఏమి ఇవ్వకు, వాళ్ళని పిలిచి వాళ్ళకి పాండురాజు వైపు నుంచి పితృధనంగా వాళ్ళకి అందవలసిన రాజ్యభాగం ఏదుందో ఆ భాగం ఇచ్చేయి. వాళ్ళు నీకు ఉపకారం చేశారు, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయి. పరమ ప్రేమతో ఉంటారు. వాళ్ళు నీ జోలికి రారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు, ఇంక ఇబ్బంది ఎందుకు? శకుని ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? దీని వెనక ఒక పెద్ద మర్మం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పూర్వం అయితే ఇలా చెప్పడం,
పూర్వం ఏం చెప్పేవాడంటే ఏం పర్వాలేదు మళ్ళీ జూదానికి పిలంటాడు. ఇప్పుడు అలా అనలేడు. ఎందుకు అనలేడు? ఆరణ్యకాండలోనే నలదమయంతుల వృత్తాంతం చెప్పినప్పుడు అశ్వహృదయాన్ని మహర్షి ఉపదేశం చేసేశారు ధర్మరాజుకి. ఇక ధర్మరాజును ఓడించలేడు మాయాజూతంలో. ఎందుకంటే ఆయనకి ఆ విద్య సాత్వికంగా వశమైపోయింది. ఇప్పుడు ఆయన్ని ఓడించడం కుదరదు మాయాజూతంలో. కాబట్టి ఇప్పుడు తను ఇంకేం చేయలేడు. ఏమీ చేయలేనప్పుడు గెలవాల్సింది ఎలా? యుద్ధంలో గెలవలేదన్నది సత్యం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడిని రక్షించుకోవాలంటే మార్గం ఏమిటంటే నువ్వు వెళ్ళలేవురా అన్న విషయం చెప్పేయడమే. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి, కపటజూదం ఆడినప్పుడు ఎంతటి మాయావో శత్రుబలాన్ని లెక్క పెట్టినప్పుడు కూడా అంత బాగానూ లెక్క పెడతాడు శకుడు. రెండిటిలోనూ ఆయన బుద్ధికి పదునుంది. కాబట్టే నీకు అసలు యుద్ధం అన్న మాటే లేదు. ఇంకా జూదంలో ఇంకా నేను సహాయం చేయలేను. యుద్ధానికి వస్తే నువ్వు నిలబడలేవు. వాళ్ళు ప్రేమ చూపించారు, నువ్వు ప్రేమ నిలబెట్టుకుని పిలిచి అయింది ఏదో అయిపోయిందయా, మీ నాన్నగారు ఇచ్చిన రాజ్యంలో భాగం మీరు ఇచ్చుకోండి, మిగిలింది మేము ఏలుకుంటాం అని ప్రేమగా ఏలుకుంటే ఏ గొడవలు లేవు. ఒక అందుకు వచ్చింది ఒక అందుకు సరిపోతుంది. బతికున్ననాళ్ళు సంతోషంగా ఉంటాం. అలా చెయ్యి. దానివల్ల నీకు భూమండలంలో 2 వస్తాయి. ఏ అపకీర్తి పొందానని ఏడుస్తున్నావో దాని స్థానంలో విశేషమైన కీర్తి వస్తుంది. దుర్యోధనుడు పిలిచి రాజ్యం ఇచ్చేశాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటున్నారు, ఈయన రాజ్యం ఈయన ఏలుకుంటున్నాడు. చక్కగా ప్రేమతో ఉంటున్నారు అన్నదమ్ములు, జ్ఞాతి వైరం లేదని లోకమంతా పొగుడుతుంది. కాబట్టి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. 2 పాపపు బుద్ధితో కపట జూదంలో గెలిచాం. నాకు తెలుసా విషయం, ఎవడో ఆడితే వేరు, నేనేగా ఆడింది. కపట జూదంలో గెలిచి 12 ఏళ్ల నుంచి కష్టపెడుతున్నాం. ఈ పాపం మన్ని కట్టి కుడపదు, అందుకే ఇలా కట్టి కుడిపింది. ఇప్పటికైనా ఇంక వదిలేస్తాం. వదిలేస్తే పుణ్యం కలుగుతుంది. వాళ్ళ ధర్మంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు పుణ్యం పురుషార్థం. కాబట్టి 2 దక్కుతాయి మహారాజా. కాబట్టి వాళ్ళని పిలిచి రాజ్యం ఇచ్చేయి, వాళ్ళతో స్నేహం చేసుకో, సంతోషంగా ఉంటాం అంటే విన్నాడు. విని అది చేస్తాడు ఆ దుర్యోధనుడు. ఒక్కనాటికి ఇవ్వలేడు. పాండవుల్ని పిలిచి పాండవులకి రాజ్యం ఇచ్చి తాను సగరాజ్యాన్ని పుచ్చుకొని రాజ్య పరిపాలన చేస్తూ పాండవులతో క్షేమంగా ఉంటాడా? ఉండలేడు, ఉండకూడదు కూడా. ఎందుకు ఉండకూడదో తెలుసా? ఈ అభిమానమే పరమేశ్వరుడికి పెద్ద ఆస్తి. ఈ అభిమానధనం లేదనుకోండి, అవసరానికి ఎంత నీచానికైనా దిగజారిపోయే లక్షణం కూడా దుర్యోధనుడికి ఉందనుకోండి, ధృతరాష్ట్రుడిలాగా ఉంటే వెంటనే పాండవుల్ని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి ఆ తర్వాత ఏదో గొడవ పడదాం అనుకున్నాడు అనుకోండి. లేదా పోన్లేరా వాళ్ళంతా మంచి వాళ్ళని వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అనుకోండి. ఇక దుష్ట సంహారం ఎలా జరుగుతుంది? జరగదు భూమి మీద. వీడికి అభిమానం ఉండడమే, రాజ్యం ఇవ్వకపోవడమే చెడ్డవాళ్ళందరూ కట్టి ఓ పక్కకి తేలిపోయారు. నలకలన్నీ నీళ్లలో పైకి తేలినట్టు చెడ్డవాళ్ళందరూ తేలి కురుక్షేత్రంలో ఓ పక్కకి వెళ్ళారు, మంచి వాళ్ళందరూ ఓ పక్కకి వెళ్ళారు. ఏ పక్కన కృష్ణుడు నిలబడాలో కృష్ణుడికి తెలిసిపోయింది, అందంగా తెలిసిపోయింది. అటువైపు కొంతమంది మంచివాళ్ళు, ఇటువైపు కొంతమంది మంచివాళ్ళు. ఈ గొడవ లేదు, 2 కింద వాళ్ళే చీలిపోయారు. కాబట్టి ఆయన అన్నాడు, మీ ఎవ్వరి మాట వినను, మీరందరూ బయటికి వెళ్ళిపోండని తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుని స్నానం చేసి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యములన్నింటినీ పూర్తి చేసి ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించి వెనక్కి తీశాడు యోగ విద్య చేత. ఆ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా వెనక్కి తీసేసి మనసులో ప్రవేశపెట్టి ఆ మనసుని తీసుకెళ్ళి ఆత్మయందు లయం చేసి ప్రాణములను ఊర్ధ్వముఖంగా చలనం చేసి మనసుని స్థిరంగా నిలబెట్టి జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మమునందు ఆనందం అనుభవిస్తున్నాడు. ఇక శరీరాన్ని విడిచిపెట్టేద్దాం, స్వర్గలోకానికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పాతాళ లోకంలో అకస్మాత్తుగా రాక్షసులందరూ సమావేశమై మనం దుష్టులం, మనందరికీ నాయకుడైన పరమదుష్టుడు దుర్యోధనుడు, వాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తే రేపొద్దున ధర్మాత్మలతో యుద్ధానికి కారణాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి? కాబట్టి వాళ్ళేం చేశారంటే ఆ రాక్షసులందరూ ఆ సమయమున మున్నమరేంద్ర విజితులై అహిలోకమనున్న అసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ ఎరింగి ఆత్మీయ పక్షక్షయ స్థితికి వగచి
ఆతని పిలిపింప అప్పుడు శుక్రాదులైన భూసుర సమూహముల చేత వేల్మి పెట్టించిన వేగంబ ఒక కృత్య విలువడి భీషణ వికృతమూర్తి ఏమి పనులు కలిగి నిరింగింపుడనిన వారచటికిప్పుడు కౌరవేంద్రు అనఘు ఉజ్వలాంగు ఆ సుయోధను తెమ్ము ప్రాయోపవేశ వృత్తి నున్నవాని. ఆ రాక్షసులందరూ కూడా పాతాళ లోకంలో సమావేశమై తొందరగా మనం దుర్యోధనుడిని రక్షించకపోతే ప్రాణములను విడిచిపెట్టేస్తాడు యోగ విద్యలో. విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతే రాక్షసులకు తగిన నాయకత్వం ఉండదు. అందుకని మనందరం దుర్యోధనుడిని రక్షించాలి అని నిర్ణయం చేసుకుని శుక్రాచార్యుల వారిని ఇతర బ్రాహ్మణోత్తముల్ని పిలిచారు. పిలిచి చాలా త్వరగా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో హవిస్సిచ్చి ఒక కృత్యని సృష్టించమన్నారు. బలిష్టమైన కృత్య అంటే మాట వినేటటువంటి ఒక వశవర్తి అయినటువంటి ఒక శక్తి స్వరూపం. అది పాతక కృత్యాలకు ఉపయోగింపబడితే కృత్య అంటారు. కాబట్టి ఆ కృత్యని సృష్టించాడు శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులతో కలిసి. ఆ కృత్య అగ్నికుండంలోంచి పైకి వచ్చింది. ఏమి ఆజ్ఞ, ఏం చేయమంటారని అడిగింది. వెంటనే వాళ్ళు అన్నారు, భూలోకంలో హస్తినాపురానికి అరణ్యానికి ద్వైతవనానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమతల ప్రదేశంలో ఉన్న శిబిరంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. ప్రాణములను విడిచిపెట్టేసేటట్టుగా ఉన్నాడు. అతనికి కూడా బాహ్యస్మృతికి తెలియకుండా ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఎత్తి పాతాళ లోకానికి తెచ్చేయాలి. ఇది కనురెప్ప వేసి తీసే లోపల అయిపోవాలి. అంత తొందరగా తీసుకురమ్మన్నారు. ఆ కృత్య యొక్క శక్తి అటువంటిది. వెంటనే ఆ కృత్య భూమండలానికి వచ్చి ప్రాయోపవేశం చేసి సమాధివిష్టుడై కూర్చున్నటువంటి దుర్యోధనుణ్ణి కదిపి ఎత్తుకుని పాతాళ లోకానికి తీసుకెళ్ళి ఆ రాక్షసుల మధ్య కూర్చోపెడితే ఆ దుర్యోధనుడికి ఆ రాక్షసులు చేసినటువంటి ఆ మంత్ర ప్రయోగము వలన తెలియొచ్చింది. బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై చూశాడు ఆ రాక్షసులందరినీ. ఏమిటి వీళ్ళందరూ ఎవరనుకున్నాడు. వాళ్ళన్నారు, మాకు రాక్షసులకి సరి అయిన నాయకత్వం లేదు, అందుకని దేవతలు మమ్మల్ని ఓడిస్తున్నారు. మేమందరం కలిసి ఒకానొకప్పుడు పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పార్వతీ సహితుడు. ఏం కావాలరా మీకు అని అడిగాడు. మాకు చాలా గొప్ప శరీరం ఉన్నటువంటి వాడు, అతి బలవంతుడైనటువంటి నాయకుడు కావాలి అని అడిగాం. అప్పుడు పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇచ్చాడు నాయకుడిగా. నువ్వు మామూలు మనిషిని అనుకుంటున్నావు కాదు, నీ యొక్క శరీర రహస్యాలు మాకు తెలుసు. నీదగు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితం, అస్త్రశస్త్ర పరిపాటన భేజ్యము కాదు, నిత్య నికేదం పుష్పకోమలం ఖేచర భూచర కామినీ మనోహ్లాదనం. ఇట్లుగా అభవుడర్ధినొనర్చె ఉమాసమేతుడై. ఉమాసమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇస్తూ నిన్ను ఎంత గొప్ప శరీరంతో నిర్మాణం చేశాడో మాకు చెప్పాడు. నీదగు పూర్వదేహము అంటే పైనున్నటువంటి శరీరం. నాభికి పైనున్నటువంటి శరీరాన్ని పూర్వదేహం అంటారు. ఈ నాభి నుంచి బొడ్డు నుంచి పైన ఉన్న శరీరం అంతా కూడా దుర్యోధనుడిది. సప్తధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధల చేత నిర్మింపబడినది కాదు. అది పైన కప్పబడి ఉంటుంది. దేని చేత? వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము. స్వచ్ఛమైనటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రముల యొక్క పొర చేత కప్పబడి ఉంటుంది నాభి వరకు. అందుకని ఆ కారణం చేత ఎంత గొప్ప అస్త్రాన్ని ప్రయోగించినా, ఎటువంటి శస్త్రంతో ఆయన మీద ప్రయోగం చేసినా, అస్త్రంతో కొట్టడం, శస్త్రాన్ని ప్రయోగించడం. అస్త్రం అంటే చేతిలో పట్టుకునేది, కత్తి, గొడలి, గుణపం ఇలాంటివి. వాటితో కొట్టిన ఆయన మీదకి అస్త్రాన్ని ప్రయోగం చేసినా ఆయన మరణించాడు. కారణం ఏంటంటే సహజంగా గుండెల మీద కొడతారు కాబట్టి ఈ పైకి ఉన్నటువంటి శరీరానికి తగిలినా ఆయన పడడం. అందుకే ఏ పరమేశ్వరుడు ఈ వరం ఇచ్చాడో ఆ వరం ఇచ్చిన పరమేశ్వరుడే ఇతను చేస్తున్నటువంటి ధూర్త పనులు చూసి, ఇతను ధర్మం తప్పిపోవడాన్ని చూసి, ధర్మానికి విఘాతాన్ని కల్పించడం చూసి చేయరాని పని చేయించి భీముడి చేత ప్రతిజ్ఞ చేయించాడు.
ఎందుకని అంటే గదాయుద్ధంలో ఈ నాభికి కిందకి కొట్టకూడదు. నాభికి కిందకి కొడితే అది అధర్మ యుద్ధం. భీముడు నిజంగా కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి యొక్క తొడలు తన గదాదండంతో విరిచేస్తే అది అధర్మయుద్ధం అవుతుంది. కానీ తొడలే విరగ్గొడతానని ప్రతిజ్ఞ భీముడు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? మీరు సభాపర్వంలో విన్నారు. దుర్యోధనుడు తన తొడ నిండు సభామంటపంలో బట్ట పైకి తీసి చరిచి ద్రౌపదీదేవిని పిలిచి కూర్చోమన్నాడు తొడ మీద. ఇంతమంది చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని పిలిచి తొడ మీద కూర్చోమ్మని తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావు. సభ యందు తొడ మీద చరచకూడదు పురుషుడు, అసలు చప్పుడు రాకూడదు. సభా గౌరవం అన్న మాటకు అర్థం ఏంటంటే అందరూ పురుషులే ఉంటే పర్వాలేదు, కులకాంత ఇల్లాలైనటువంటి స్త్రీ ఒక్కతైనా సరే సభలో ఉంటే లేదా వాళ్ళు ఉండగా మాట్లాడుతుంటే పురుషుడి తొడ మీద చెయ్యి వేసిన శబ్దం వినపడకూడదు. అలా ఎవరైనా తొడ మీద చెయ్యి వేసి శబ్దం చేస్తే వాడు హీనాతిహీనుడు అని గుర్తు, వాడు సంస్కారరహితుడు, వాడికి ఏమీ తెలియదు అని గుర్తు. అంత పెద్ద సభలో భీష్మద్రోణాది మహాపురుషులున్న సభలో తనకి తల్లితో సమానమైనటువంటి ద్రౌపదీదేవిని తొడచరిచి బంధకి, ఈమె పతివ్రత ఏమిటి, 5గురికి ఇల్లాలు కాబట్టి ఎంతమందికైనా ఇల్లాలి అని ఆమెని చాలా తక్కువ స్థాయిలో ఊహ చేసి తొడ మీద చప్పుడు చేసి కొట్టి వచ్చి కూర్చోమన్నాడు. ఇది పరమదోషం గనక ఏ తొడ చప్పుడు చేశాడో ఆ తొడలు విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సుక్షత్రియుడైన భీముడు ఆయన తొడలు విరగ్గొడితే ఆయనకి దోషం రాలేదు. అందుకే పరమేశ్వరుడు ఎందుకైనా మంచిదని పూర్వదేహాన్ని వజ్ర నిర్మితం చేశాడు. నాభి పైభాగం అంతా వజ్ర సదృశం కాబట్టి దాని మీద ఏది పెట్టి కొట్టినా ఆయన చావడు. కానీ తొడ కింద కొడితే మాత్రం పడిపోతాడు. తొడల మీద కొట్టడానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడు మరణించాడు. ఆ ప్రతిజ్ఞ చేసేటట్టుగా కర్మ తెచ్చుకున్నవాడు దుర్యోధనుడే. ఆయన అధర్మమే ఆయన్ని కట్టి కుడిపింది. అందుకని నీకు తెలియదురా నాయన, నీ శరీరం నీదకు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితం అస్త్రశస్త్ర పరిపాటన భేద్యము కాదు. అది అస్త్రముల చేత శస్త్రముల చేత భేదింపబడదు. నిత్య నిఖేదం, అది ఆనంద తన్మయత్వంలో ఉంటుంది ఆ శరీరం. అది రోగాలు రొచ్చులు వాటితో బాధపడే శరీరం కాదు. పరమ ఆనంద తన్మయత్వానికి యోగ్యమైనది, పుష్ప కోమలము. అలాగని అది ముట్టుకున్నప్పుడు కఠినంగా కనపడదు. పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలంగా ఉంటుంది శరీరం. కానీ అస్త్రశస్త్రములు పెట్టి కొట్టినప్పుడు మాత్రం వజ్ర సదృశ్యం అయిపోయి ఆ శరీరం భేదింపబడదు. ఇంత రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని పరమేశ్వరుడు నీ యందు ఉంచాడు. దీని వలన ఏమైందో తెలుసా? సాధారణంగా పురుషులకు ఉండేటటువంటి అందున మల్లయుద్ధ యోధులకు ఉండే కఠినమైన శరీరం నీకు లేదు. కుస్వకోమలమైన శరీరం కాబట్టి నీ శరీరాన్ని చూసినప్పుడు కేచర భూచర కామిని మనోహ్లాదనం, దేవకాంతలు గంధర్వకాంతలు భూమి మీద ఉండే కాంతలు నీ వంక చూసినప్పుడు మోహిస్తారు. అంత అద్భుతమైన శరీరం నీ శరీరం. పైగా అటువంటి శరీరం ఉండేటట్టుగా స్వయంగా అభవుడు అర్ధినున్నచ్చి ఉమాసమేతుడై పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి నీవు ధరిత్రి పుట్టుటయు నీకు సహాయము చెయ్యబోరి నానావిధ దైత్యదానవగణంబులు రాజకులంబులందు సద్భావనముద్భవించే పటు బాహులు దివ్య మహస్త్ర కోవిదుల్ ద్రావిత వైరులుర్వి భగదత్త పురస్సురులైన వీరులై. నువ్వు రాక్షసులకి నాయకత్వం వహించడానికే పుట్టావు కనుక అనేకులైనటువంటి రాక్షసులు ఇతపూర్వం మరణించిన వారు కూడా భయంకరమైన రాక్షసులందరూ ఈ భూమి మీద రాజులై పుట్టారు. ఆ రాక్షసాంశలే రాజులుగా ఉన్నారు. అందుకే భూమికి బరువైంది. వాళ్ళందరూ నీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పాండవులతో యుద్ధం జరుగుతుంది 13 సంవత్సరముల తర్వాత. అరణ్యవాసం అయిపోవడానికి సిద్ధమవుతోంది. ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఈ 13 ఏళ్ల తర్వాత పాండవుల్ని యుద్ధభూమిలో కలుసుకుంటావు.
అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులు ఏ రాజులుగా పుట్టారో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళే నీ వెనక నించుంటారు. ఇంత బలగంతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంత బలగంతో యుద్ధం చేసేటప్పుడు భగదత్తుని వంటి మహావీరులైనటువంటి వారందరూ కూడా అందుకే జన్మించారు. మీతో నేను భగదత్తుని యొక్క చరిత్ర చెప్పాను. అసలు భగదత్తుణ్ణి ఎవ్వరూ పడగొట్టలేరు. ఎందుచేత అంటే ఆయన దగ్గర ఒకనాడు నరకాసురుడిగా సంహరింపబడినప్పుడు శ్రీ మహావిష్ణువు నిత్యరక్ష కొరకు ఇవ్వబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి తేజస్సు ఉంది. దానికి తోడు ఆయన దగ్గర ఒక ఏనుగుంది. ఈ రెండూ ఉండగా భగదత్తుడు మరణించడం. కానీ తొందరపడిపోయి ఒకానొకప్పుడు ఘటోత్కచుడి మీద వేసేశాడు. వేసేసినటువంటి కారణం చేత ఆ రక్ష ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో అర్జునుడితో యుద్ధం చేస్తూనే వేశాడు. వేస్తే నిజానికి అది అర్జునుడిని పడగొట్టేయాలి యుద్ధంలో. దానికి అర్జునుడు కూడా మరణిస్తాడు. అర్జునుడి మీదకు వస్తోంది. అది వస్తున్నప్పుడు ఎక్కడ భగదత్తుడు వేసినటువంటి ఆ అస్త్రం తనకి రక్షణగా ఇచ్చిన దాన్ని బైకి తీసి అభిమంత్రించి వేసేశాడు. అర్జునుడు మరణిస్తాడేమోనని కృష్ణ భగవానుడు గబగబా ఆ పగ్గాలు వదిలేసి ఆ గుర్రాల సారథ్యం వదిలేసి ఒక్కసారి రథంలోకి దూకి ఆ గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడి చేతులు కదలకుండా గట్టిగా కౌగలించుకున్నాడు. అర్జునుడికి కృష్ణుడు అడ్డొచ్చేశాడు. ఆ వైష్ణవ సంబంధమైనటువంటి ఆ మంత్రశక్తి వచ్చి కృష్ణ భగవానుల్లోకి వచ్చింది. అది ఆయనని చెనకడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన విష్ణువు కాబట్టి ఆయన వైజయంతిమాలగా మారిపోయి అందులోకి ప్రవేశించేసింది. దానివల్ల అర్జునుడు రక్షింపబడ్డాడు. వెంటనే భీముడు ఒకానొకప్పుడు ఆయన ఏనుగుని కొట్టలేకపోయాడు. అంత కష్టమైంది. దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాక్కోవలసి వచ్చింది. అంతటి ఏనుగు ఆ ఏనుగుని భగదత్తుడిని కూడా పడగొట్టారు. అప్పుడు అంతటి మహావీరులైనటువంటి రాక్షసులు నిజంగా మహాభారతంలో కొందరు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతటి రాక్షసులందరూ భూమి మీద పుట్టి ఉన్నారు. వీళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో నీ వెనక నించుంటారు. పిచ్చాడా, ఇప్పుడేదో ఒక్క యుద్ధం జరిగిందని ప్రాణం విడిచిపెట్టేస్తానంటావేమిటి? పైగా నీకు ఇంకొక పెద్ద శుభవార్త చెప్తాం, జాగ్రత్తగా విను. ఈ లోకంలో దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా దేవతాంశల్లో పుట్టారు. కాబట్టి వీళ్ళకి రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జరిగితే మరి భీష్ముడి లాంటి వాడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. కాబట్టి మరి భీష్ముడి చేతిలో చచ్చిపోరా అని నువ్వు అనుమానపడతావేమో. ఒక విచిత్రం జరగబోతోంది. దేవతాంశలలో ఉన్నవాళ్ళు కూడా రాక్షసాంశలలో ఉన్న వాళ్ళతో కలిసి చాలా కాలం ఉంటారు. ఉన్న కారణం చేత వాళ్ళ బుద్ధి మీద ఈ సహవాస దోషం పడిపోతుంది. పడిపోయిన కారణం చేత వాళ్ళ బుద్ధి ప్రభావితమవుతుంది. ప్రభావితమై తప్పు నిర్ణయాలు తీసుకుని నీ వెనక్కే చేరుతారు. చేరి ఒక అయోమయావస్థ ఏర్పడి వాళ్ళని వాళ్లే పొడుచుకు చంపుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. కాబట్టి దేవతాంశాలు నిన్నేం ఇబ్బంది పెట్టవు. ఇంకా అంతకన్నా పెద్ద శుభవార్త నీకొకటి చెప్తాను. కురుక్షేత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చేతిలో మరణించినటువంటి నరకాసురుని యొక్క అంశ కర్ణుణ్ణి ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఆ పగతో నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ సంహరిస్తాడు. ఇద్దరినీ సంహరించిన కారణం చేత కృష్ణార్జునులు పడిపోతారు. పడిపోయినప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధైర్యంగా యుద్ధం చెయ్యలేరు. అర్జునుడు లేకపోతే, కృష్ణుడు లేకపోతే కాకావికలవుతుంది సైన్యం. అప్పుడు నువ్వు దాన్ని ఆక్రమిస్తావు. నువ్వు కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ ఓడిస్తావు. ఓడించి పాండవులందరూ నీ చేత నిహతులైపోతారు. అందరూ సంహరింపబడిన తరువాత ఈ అఖండ భూమండలానికి అంతటికీ నువ్వే చక్రవర్తివి. ఇవాళ నీకు జరిగిన అవమానం చాలా తక్కువ. యథార్థానికి శాశ్వతమైనటువంటి ప్రతీకారాన్ని రాబోయే కాలంలో నువ్వే తీర్చుకోబోతున్నావు. కాబట్టి పిచ్చివాడ చచ్చిపోతానంటావేమిట్రా, ఆలోచన విరమించేసేయి అని వాళ్ళు చెప్పి మళ్ళీ కృత్యని పిలిచి తీసుకెళ్ళి భూమండలం మీద ఆయన కుటీరంలో దిగబెట్టి రమ్మన్నారు. తీసుకెళ్ళి పెట్టేసి. ఇవన్నీ విచిత్రం ఏమిటంటే కొద్ది నిమిషములలో జరిగిపోయాయి. దుర్యోధనుడు తన కుటీరంలోనే ఉండి కళ్ళు విప్పాడు. ఇప్పుడు తెల్లబోయాడు.
ఏమిట్రా ఇది, నిజంగా నేను వెళ్ళానా పాతాళలోకానికి, నాకు చెప్పారా అని ఆలోచించాడు. అంత సుయోధనుండు హృదయంబున విస్మయమంది, అంత వృత్తాంతము స్వప్నవృత్తము క్రియం తలబోసి, నిజంబ కాగా అత్యంతము నిశ్చయించుచు వృధాసుతులం సమరంబలోన నిర్జింతునుగాకయంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధి అయి. ఏర్పడిన బుద్ధి భగ్నమైపోయి కాసేపు ఆలోచించి, ఇది కల కాదు, నిజమే, తీసుకెళ్ళారు నన్ను పాతాళలోకానికి. రాక్షసులు నాతో మాట్లాడారు, చూశాను, శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారు, కృత్య వచ్చి తీసుకెళ్ళింది నన్ను. కాబట్టి రాబో కాలంలో పాండవులందరినీ నేను చంపుతాను, నాదే శాశ్వత విజయం. కాబట్టి అంత విజయం ముందుంటే నేను వదిలిపెట్టేది ఏమిటి ప్రాణాలు అనుకున్నాడు. అధర్మాన్ని పట్టుకుని ఇతనుంటే ఎంతమంది రాక్షసులుంటే మాత్రం కృష్ణ పరమాత్మ అండ ఉండగా, పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉండగా వాళ్ళని ఎవరు చెనకగలరు? రాక్షసుల ఊహ వీరు. వాళ్ళు ఏదో మళ్ళీ రాక్షసాంశాలు వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా అధర్మంలో ఉన్నవాడు ధర్మము ముందు నిలబడలేడు. కాబట్టి సంతోషపడిపోయాడు, ప్రాయోపవేశాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఏదో కారణం ఒకటి ఉండాలిగా, విడిచిపెట్టేది తనే లేచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. రానే వచ్చాడు కర్ణుడు. మళ్ళీ వచ్చి, మహారాజా ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవా, ఎంతో సుఖాన్ని పొందవలసినటువంటి వాడివి, అఖండ భూమండలాన్ని ఏలవలసినటువంటి వాడివి, నువ్వు ఇలా ప్రాయోపవేశం చేయడం పిరికి చర్య, నా మాట విని విడిచిపెట్టేసి హస్తినాపురానికి వెళ్ళిపోదాన్ని రమ్మన్నాడు. మిత్రుడా కర్ణ, నువ్వు చెప్తుంటే కాదంటానా, ఇంతగా బతిమాలుతున్నారు, నువ్వు దుశ్శాసనుడు మొదలైన వారు కాబట్టి ప్రాయోపవేశ దీక్ష విడిచిపెట్టేశాను, పదండి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ ఏనుగెక్కాడు. ఆడంబరంతో ఇన్ని మరిచిపోయి పరమ సంతోషంతో హస్తినాపురానికి వెళ్ళిపోతున్నాడు. చిత్రం ఏమిటంటే కనీసంలో కనీసం ఈ విషయం కర్ణుడికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కొత్తగా ఉపకారం చెయ్యక్కర్లేదు, ఎలాగో రాక్షసాంశ కర్ణుడిలోకి వెళ్తుంది, కర్ణుడు చంపేస్తాడు కదా, అది ఆయన ధైర్యం. చెప్పడం ఎందుకు? చెబితే మళ్ళీ నేనేదో ఇన్నాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తున్నట్లు అతనికి ఆ శక్తి వస్తుందని అతనికో నమ్మకం ఇన్ని కలుగుతాయి. అందుని ఏమీ తెలియనట్టుంటే పోయి ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎంత దుష్ట స్వభావాలో చూడండి. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏది చేసినా కడుపులో మాత్రం ఒక అడవి పంది ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటోంది. పాండవులు నన్ను రక్షించారు కాబట్టి ఇప్పుడు తను పాండవుల కన్నా గొప్పగా ఏదో చేశాడనిపించుకోవాలి. అలా అనిపించుకుంటే కానీ ఈయన పాండవుల కన్నా అబ్బా ఎంత బాగా చేశాడని, పాండవులు చేసింది ఏముందండి అనాలి. అలా అంటే తనకు తృప్తి. అందుకని రాజసూయాగం చేస్తాను నేను కూడా అని కర్ణుణ్ణి పిలిచి అడిగాడు. కర్ణ, నేను రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నాను. ధర్మరాజు చేశాడు కదూ, ఎంత అద్భుతంగా చేశాడు, దానివల్లే కదూ భారతం అంతా ఇంత కథ నడిచింది, నేను కూడా అటువంటి యాగం చేస్తాను. వెంటనే కర్ణుడు అన్నాడు, నీకేమి మహారాజా, నువ్వే రాజసూయాగం చెయ్యాలని సంకల్పం చేస్తే అది పెద్ద విశేషమా? పిలిపించు బ్రాహ్మణుల్ని, నిష్కామంగా చేద్దాం, లోకశాంతి కొరకు అద్భుతంగా చేసేద్దాం. నిన్ను అడ్డగలిగిన వాడేవాడు, ఈ సమస్త భూమండలం నీకు వశవర్తి అయి ఉన్నది కాబట్టి దానికి సంకల్పం చేయమన్నాడు. జనవర, నీకు పాండవులు శత్రులు కావున వారి నాజి నోర్చిన మరికాక మున్న ఇటు చేయగ శక్యమ రాజసూయమున్ వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములం పనుపుము తత్క్రియా వివిధ భంగులకున్ తగువారి వేగమై. బ్రాహ్మణుల్ని పిలిచి అడిగాడు, రాజసూయాగం చేస్తారని. వాళ్ళు అన్నారు, మహారాజా నీ ఆలోచన మంచిదే, కానీ రాజసూయాగం చేసేటటువంటి వాడు సమస్తమైనటువంటి రాజుల్ని గెలిచిన వాడై ఉండాలి, అందరినీ గెలవాలి. నువ్వు ఇంకా పాండవుల్ని గెలవలేదుగా, వాళ్లేగా నిన్ను విడిపించి తీసుకొచ్చిన వాళ్ళు. పాండవుల్ని గెలిచేంత వరకు రాజసూయాగం చేయడానికి వీలు. ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళగలడా పోనీ పాండవుల మీదకి? నిన్ననే తిన్నాడు దెబ్బ, ఇప్పుడు ఎవరూ చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు రాజసూయాగం చేయకూడదు అన్నారనుకోండి, ఆ వచ్చిన వాడి తల తీసేయమంటాడు. అందుకని వాళ్ళు అన్నారు, రాజసూయాగం చెయ్యకూడదేమో కానీ నువ్వు తత్తుల్యమైన యాగం ఇంకోటి ఉంది, వైష్ణవం అంటారు దాన్ని, ఆ యాగం చెయ్యి, దానివల్ల నీకు చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఎంతో శక్తిని పొందుతావు, కాబట్టి నువ్వు ఆ యాగం చెయ్యవలసింది అన్నారు. రాజసూయంబు నట్టిద రాజవర్య
వైష్ణవంబను యాగంబు వాసుదేవుడి మఖము చేసే తొల్లి అభీష్టమిదియా చేయు నిర్విఘ్నముగా ఇది చెల్లు నీకు. వసుదేవుడు మొట్టమొదట ఈ వైష్ణవం అనేటటువంటి యాగాన్ని పూర్వకాలంలో ఒకప్పుడు చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ యాగాన్ని చెయ్యి, రాజసూయ యాగం చేయకూడదు, పాండవుల్ని గెలవలేదు కనుక. తప్పకుండా అలాగే చేస్తానన్నాడు. అందరికీ కబురు చేశాడు. అందరికీ కబురు చేసినప్పుడు ధర్మరాజు గారికి కూడా శుభలేఖ పంపించాడు. ప్రత్యేకంగా ఒక దూతనిచ్చి పంపించాడు. ఎందుకని? ఆ దుష్టబుద్ధి పోదు. ధర్మరాజు గారు వచ్చి చూడాలి. చూసి అబ్బా ఎంత యాగం, ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎన్ని కానుకలు, లోపల ఏడవాలి అని వీడి ఉద్దేశ్యం. అందుకని ధర్మరాజు గారికి శుభలేఖ పంపాడు. ఒక బ్రాహ్మణుడు పట్టుకెళ్ళి ధర్మరాజు గారికి ఇచ్చాడు. ధర్మరాజు గారి ధర్మం ధర్మరాజు గారు. ఆయన ఎప్పుడూ పరమధార్మికుడే. ఆయన అన్నాడు, అనఘుడు ధార్తరాష్ట్రుడు మహాద్ధర కర్మ ధురీణుడయ్యనా విని ప్రియమంది చిత్తము పవిత్రితమయ్య కులంబు వింటే అయినను తగమేము పూనిన ఘనంబగు పూనిక తీర్పకి విధంబుననటరా ఒడంబము ఒడంబడము భూవరుతో ఇది చెప్పు మెర్పడం. చాలా సంతోషమయ్యా, నా తమ్ముడైనటువంటి దుర్యోధనుడు అద్భుతమైనటువంటి యాగాన్ని చెయ్యాలి అని నిర్ణయం చేసుకుని ఉన్నాడు మనసులో. కులం పవిత్రమైంది ఇవాళ అతను చేస్తున్నటువంటి పని వల్ల. చాలా గొప్ప యాగం చేస్తున్నాడు. మాకు రావాలని ఉంది కానీ రాకూడదు. ఎందుచేత అంటే 12 సంవత్సరములు అరణ్యంలో ఉంటామని కదా ప్రతిజ్ఞ చేశాం. కాబట్టి ఆ జూదం జరిగినప్పుడు అయినప్పుడు మళ్ళీ నేను అరణ్యవాసాన్ని విడిచిపెట్టి యాగం జరిగినంతకాలం అక్కడికి వస్తే నా వాక్కు భంగం అయిపోలా, ప్రతిజ్ఞాభంగం కాలా, నేను ధర్మం తప్పకూడదు. పిలవడం నా తమ్ముడి గౌరవం, కానీ రాకుండా ఉండడం అన్నగారిగా నా ధర్మం. కారణం ఒక్కటే, బంధుప్రీతి లేక కాదు. నేను ఇచ్చిన మాట తప్పకూడదు కనుక, అరణ్యవాసమే చెయ్యాలి కనుక వెనక్కి వెడితే నా వాక్కు భంగం అయిపోతుంది. ఎందుకని? ఎప్పుడైనా మాట తప్పారో మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. పిలిచాడు కదా, యజ్ఞం కదా అని పొరపాటున ధర్మరాజు గారు కానీ వెళ్ళాడు అనుకోండి, వెంటనే యజ్ఞం అంతా అయిన తర్వాత ఆ సభలోనే అడుగుతాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానన్నవాడు అంతఃపురాలకు వచ్చి యాగం చూశాడా లేదా? అడవిలో లేడు కదా, 12 ఏళ్ళు పూర్తిగా దగ్గరికి వచ్చేస్తోంది, 12వ ఏడు పూర్తవుతోంది, ఇంకా 12వ సంవత్సరం నడుస్తోంది. కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయమంటారు. అందుకే ఆయన కుట్రని తన మెత్తని మాటలతో ఛేదించాడు ధర్మరాజు. నేను రాకూడదు, నా తమ్ముళ్ళు రాకూడదు, ద్రౌపదీదేవి రాకూడదు, కాబట్టి నేను రాలేనని చెప్పానని చెప్పు. వెంటనే భీమసేనుడు అన్నాడు, మా అన్నయ్య చెప్పిన మాటలే కాదు, నేను చెప్పిన మాటలు కూడా చెప్పాను. 12 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇంకొక సంవత్సరం ఉంది. యజ్ఞంలో బలి పశువుని కట్టి బలిచ్చినట్టు బలిస్తానని కూడా చెప్పు. ఇచ్చి రాజ్యాన్ని ఆక్రమిస్తాం. కాబట్టి ఇంక ఎంతో కాలం లేదని చెప్పానని కూడా నేను భీముడిలా అన్నాడని చెప్పు, మొహమాట పడవద్దు. ధర్మరాజు గారు అలా అన్నాడు, భీముడు ఇలా అన్నాడు, 2 మాటలు చెప్పు సుమా. తప్పకుండా చెప్తానన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆ వైష్ణవమన్న యాగం చేయడం చక్కగా చేశాడు. ఎప్పుడైనా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఏదో మన పక్షపాతాలతో ఇంకోలా మాట్లాడకూడదు. కావ్యాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక అద్భుతమైన విషయం మీకు కనపడుతుంది. మంచి పని చేసినప్పుడు ఋషి వాంగ్మయము అంటారు. ఇవన్నీ ఋషులు చెప్పినటువంటివి. ఋషుల వాంగ్మయంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, మంచి పని చేసినప్పుడు చాలా గొప్పగా చేశాడని చెప్తారు, చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ పని చేశాడు అని చెప్తారు. అసలు వాల్మీకి మహర్షి అయితే ఇంకా చమత్కారం. మంచి పని చేశాడని చెప్పరు, చెడ్డ పని చేశాడని చెప్పరు, ఏం చేశాడో చెప్తారు. తెల్లవారుజామును లేచాడని చెప్తారు. అబ్బా చాలా మంచిది కదా తెల్లవారుజామును లేవడం. లేస్తూనే కామంతో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు అని చెప్తారు. ఎంత తప్పు పైనది, ఎందుకు లేవడం? ఆయన ఇది మంచి అనరు, ఇది చెడనరు, ఏది జరిగిందో చెప్తారు. అది కావ్య భాష. ఇక్కడ చిత్రం ఏమిటంటే, వీళ్ళు ఈ యజ్ఞాన్నంతటినీ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారన్న విషయాన్ని ఎర్రాప్రగడ గారు దాచలేదు. చాలా చక్కగా చేశారు. ఎంతమంది భోజనాలు చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళల్లో కొందరు ఇది ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయాగం కన్నా చాలా గొప్పది అన్నారు. కొందరు అన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయాగం కన్నా ఇది గొప్పదన్నారు. మరికొందరు అన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగంలో ఒక అన్నపు మెతుకులో కోటో వంతుకి ఇది చాలదన్నారు.
భిన్న వాక్కులు వినపడ్డాయి. అంటే అలా పొగడబడిన విషయం కూడా ఉందా లేదా? దేవతలందరూ ప్రీతి చెందారు. యజ్ఞము ఎలా జరగాలో అలా జరిగింది. ఎన్ని లక్షల మందో అన్నం తిన్నారు. అంత వైభవోపేతంగా చేశాడు. యజ్ఞం పూర్తయింది. అవబృధ స్నానం అంటారు. ఆ పవిత్ర జలాలతో స్నానం చేస్తారు. స్నానం చేశాడు. పెద్దలైనటువంటి ధృతరాష్ట్రుడికి, గాంధారికి, భీష్మాచార్యుల వారికి, గురువుగారైన ద్రోణాచార్యుల వారికి అందరికీ నమస్కారాలు చేశాడు. వాళ్ళ ఆశీర్వచనాలు పొందాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు, కర్ణుడు కలిసి తిరుగుతున్నారు. భీష్మాచార్యుల వారు వచ్చారటుగా. ఆయన మహానుభావుడు, వంశకర్త, పెద్దవాడు. తనంత తానుగా రాజ్యాధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు తాత. ఆయన కనపడన్నాడు, ఏమిరా ఇంకా వీడితోనే తిరుగుతున్నావా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఘోషయాత్రకని బయలుదేరావు, వద్దు వద్దు అని మీ నాన్న చెప్తున్నా కాపక్ష్యంతో గోవులను చూడ్డానికి ఎడుతున్నానని వెళ్ళావు. నీ తిక్క కుదర్చడానికి గంధర్వులు వచ్చారు. వచ్చి ఓడించి నిన్ను కట్టి పట్టుకుపోయారు. నేనున్నాను దుర్యోధన అని నిన్ను రెచ్చగొట్టి డాంబికాలు పలిగే ఈ కర్ణుడు ఆ యుద్ధంలో ఎక్కడైనా కనపడ్డాడరా? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వస్తూ పర్ణశాల వేసుకుంటే అక్కడికి వచ్చాడు. వీడిని నమ్ముకుని ఎలా పాండవుల మీదకి యుద్ధానికి ఎడదాం అనుకుంటున్నారా? ఎప్పటికైనా వీడిని వదిలేద్దామన్న బుద్ధి నీకు రాలేదా అన్నాడు. పెద్ద ఆయన తాతగారు చెప్పిన మాట వింటే బాగుండుండేది. ఇన్ని చేస్తే ఉపయోగం ఏముంది? బుద్ధి మీద ప్రభావం లేనప్పుడు. ఎవరో ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, గురువు చుందురు జుత్తు కొన్ని వందల మార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. అలా ఎన్ని క్రతువులు చేస్తే ఏం ఉపయోగం? రావలసిన బుద్ధిలో మార్పు మాత్రం రాదు. కాబట్టి ఇద్దరు ఎగతాళిగా నవ్వి భీష్మాచార్యులు వారిని చూసి పక్కకి వెళ్ళిపోయారు. భీష్ముడి మనసు చిన్నబుచ్చుకుంది. వీడికి ఎప్పుడూ ఇంతే, మంచి చెప్తే తలకెక్కదు. ఆయన చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయారు. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, అది ఎమ్మెయినగునోయని మదిలో వగవంగవలదు మఘవతనూజుం కదనంబున చంపకయే పదనక ధామన మునర్ప